పాట చాలా బాగుంది. కంటిన్యూ సార్. అందరూ పాత వాళ్ళైనా ఎవరో ఒకరు కొత్త వాళ్ళు ఉంటారు నమ్మకం ఉంది కాబట్టి పరిచయం చేసుకోవాలి. నా పేరు గౌస్ బాషా, వింజమూరు టీం. నేను ఉదయగిరిలో ఉంటున్నాను. నేను జర్నలిస్ట్ని. సరే, ఎలాంటి జర్నలిస్ట్ అనేది మళ్ళీ మీకు తెలుస్తుంది భవిష్యత్తులో. ఈసారి ఇంకో మీటింగ్ వచ్చినప్పుడు సాధారణంగా జర్నలిస్ట్ అనుకోండి, నష్టం లేదు. దానివల్ల ఉపయోగం లేదు, ఇంకోటి లేదు. కాకపోతే జర్నలిస్ట్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధి. అది మంచి వారధి అయితే సమాజం బాగుపడుతుంది, చెడ్డ వారధి అయితే సమాజం పాడైపోతుంది. మరి నేను మంచి వారదా చెడ్డ వారదా అని నేను చెప్పకూడదు, మీకు మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, పాట సారాంశం చెప్పి సెషన్లోకి వెళ్తాను. మంచి పాట అది, ఎక్కడ వెతికారో తెలియదు కానీ మనము ఏ విత్తనం నాటితే ఆ విత్తనమే చెట్టు అవుతుంది, కాయలు కాస్తుంది. తులసి మొక్క నాటితే తులసి మొక్క వస్తుంది, గంజాయి మొక్క నాటితే గంజాయి మొక్క వస్తుంది. దట్స్ ఆల్, అంతే, ఇంకేం లేదు. పాట మొత్తం సారాంశం అదే. 100 కోట్ల డబ్బు సంపాదించుకున్నా కూడా మన కంచంలో బువ్వ పెట్టి ఒక తోడు కావాలి. అది ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, భార్య కావచ్చు, చెల్లెలు కావచ్చు, కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, అల్లుడు కావచ్చు. అవి లేని రోజు మనిషికి వేస్ట్. సో 100 కోట్ల డబ్బు తీసుకుందామని చెప్పేసి మొక్కుబడి ఒక ఆయమ్మ వచ్చి పనిచేసినా కూడా కుదరదు అది. ఎందుకంటే మొక్కుబడి పని ఎలాగుంటుందంటే ఈ రోజు పని చేసామా వెళ్ళిపోయామా ఉంటుంది. నేను డబ్బులు తీసుకుంటున్నాను కదా, చేసే పని శ్రద్ధగా చేద్దాం. ఆయన దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి, ఆ 100 కోట్లు నేను తీసుకోవాలనుకుంటే కరెక్ట్గా పని చేద్దాం, సిన్సియర్గా పని చేద్దాం, ఆయనకు నచ్చినట్టు పని చేద్దాం, నచ్చిన ఆహారం వండి పెడదాం, అందుబాటులో ఉందాం. తనకు వచ్చే ఆదాయం మనకు గిఫ్ట్గా గౌరవంగా ఇస్తాడు, తీసుకుందన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏ పని కూడా మిత్రులారా కష్టంతో చేయొద్దు, కష్టాన్ని కూడా ఇష్టంతో చేయండి. అప్పుడే విలువ పెరుగుతుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే, ఈ పాట సారాంశం తీసుకొని ఎందుకు మాడుతున్నానంటే, మీకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో తీసుకునే వాళ్ళకి తీసుకున్నంత ఉంది. నాకు దీని గురించి పెద్దగా పట్టు లేదు గతంలో. ప్రసాద్ సారు విస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత నన్ను వెంటబడడం స్టార్ట్ చేశాడు. వెంటబడడం స్టార్ట్ చేస్తే నేను అవన్నీ వద్దు, నమ్మల. ఎందుకు వచ్చిన గొడవ చాలా చూసున్నాను ప్రసాద్ సార్, నేను ఇవన్నీ అవసరం లేదు, పక్కన పడేసేయండి. లక్షలు లక్షలు చూసున్నాను, నాకు ఇవ్వు ఉంది కదా. నేను జర్నలిస్ట్ని, చాలా చూసుంటా ఇటువంటి. ఓ ఓ అమ్మ, వందలు వందలు చూసుంటా. కుదరదు అని చెప్పి చెప్తే ప్రసాద్ సార్ ఇనలా. బ్యాగ్ పట్టుకోవడం. లక్ష్మయ్య సార్ నా కోసం వైఎస్ఆర్సిపి ఆ పాదయాత్ర, ఇంకోటి ఇంకోటి ఉంటే బస్సులు, ఎండాకాలం ఎర్రగా తెల్ల సొక్క ఎర్రగా అయిపోయి వింజమూరు డీఎస్సీకి వచ్చాడన్న. నేను ఒక 50 మంది తీసుకొస్తాను చెప్పాను, ఒక్కరే ఉన్నాను నేను, ఇంకెవరు లేరు. కానీ లక్ష్మయ్య సార్ ఏం చెప్పారు, నాకు ఇవన్నీ తెలుసు, ఇది మామూలే, నువ్వు ఒక్కడు ఉంటే చాలు, నీకే ప్లాన్ చెప్తా అని చెప్పారు. ఆ తర్వాత ఎక్కడ మీటింగ్ జరిగినా, ఎంఎస్ఆర్ మీటింగ్ కావచ్చు, ఇంకా లీడర్స్, గ్రేట్ గ్రేట్ లీడర్స్ ఎవరైనా మీటింగ్ కావచ్చు, బ్యాగ్ దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఒకరోజు నేను ఆర్కే కూర్చొని, రామకృష్ణ, మన రామకృష్ణ ఏమన్నా, ప్రసాద్ చెప్పిన మాట వినడం లేదు, ఎట్టెటో వెళ్ళిపోతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, ఆ ఉన్న ఆటో అయిన తోలుకోవచ్చు కదా, ఫైనాన్స్ వాళ్ళు నెత్తి మీద కూర్చున్నారు, ఏం చేద్దాం అంటే నేనేం చెప్పానంటే, సరే తెలుసుకుంటాడు, తెలుసుకున్న తర్వాత మళ్ళీ రీబ్యాక్ అవుతాడు, అప్రోచ్ చేయాల్సిన పని లేదు, తిరగని ఎంతకాలం తిరుగుతాడు, పాకెట్లో డబ్బులు అయిపోయేదాకా తిరుగుతాడు, అదేదో తెలుసుకునే వరకు తిరుగుతాడు. తెలుసుకున్న తర్వాత ఇది మనకు వర్కౌట్ కాదు అనుకుంటే మన దగ్గరకు వచ్చేస్తాడు కదా. దీని గురించి ఆలోచించాల్సిన పని ఉంది, అవసరమే లేదు, ప్రశాంతంగా ఉండని ఇద్దరం మాడుకున్నాం. సో మేమిద్దరం, నేను రామకృష్ణ యాంటీ ప్రసాద్కి. చేస్తున్నారు, లీడర్లకు చెప్పాల్సిన మాట కాబట్టి ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే 100 మంది జూమ్ మీటింగ్లో ఉన్నా కూడా, మొన్న చెప్పా, కంకర్ రాళ్ళు టిప్పర్ నిండా ఉన్నా కూడా పనికిరావు.
బంగారు నాణ్యాలు 14, 15 ఉన్నా కూడా పనికొస్తాయి. ఇప్పుడు చాలా రేట్ ఎక్కువ వాటికి. వాల్యూనే. ఓకేనా? అందుకే చెప్తున్నా. ప్రసాద్ సారు నాకు రామకృష్ణకి యాంటీ అయిపోయాడయా. ఇంకొద్దు, చెప్పిన మాట వినడం లేదు. ఇంట్లో రూపాయి ఇట్లా చదువుకున్నాడు, టీటీసీ చేశాడు, బీఈడీ చేశాడు, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగాన్ని సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోగొట్టుకున్నాడు. స్టేట్ బ్యాంకులో అప్లికేషన్ రాయడానికి చేతగాని ఒక అధికారి చేత కాకుండా రాస్తే కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసాం 5 లక్షలకు మేము. అదే క్లెయిమ్ చేసుకోకుండా తిరుగుతున్నాడు. సరే తిరిగితే అలసిపోయి మా దగ్గరికి వస్తాడులే అని చెప్పేసి ఊరుకున్నాం. తిరిగి 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 అలసిపోలా, నేర్చుకొని వచ్చాడు. మా ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్లో నిద్రపోతుంటే నాకు ఐడి చేశాడు. ఐడి వేసి, అన్నా నీకు ఐడి వేసేసా, అది మంచిదో చెడ్డదో నువ్వే తెలుసుకో. మంచిదైతే కలిసి వెళ్దాం, చెడ్డదైతే రేపు మార్నింగ్ నుంచి మానేసి ఆటోకి వెళ్ళిపోతా. ఇది మా మధ్య జరిగిన సారాంశం. అది రామకృష్ణకి తెలియదు. ఒక్కడే వచ్చాడు, అంత అన్నం తిన్నాడు, నాతో పాటు కలిసి నేను పడుకున్నా, ఐడి వేసాడు, వెళ్ళిపోయాడు. ఓకే, నేను మళ్ళీ నిద్రలేసి ఫోన్ చేశా. రామకృష్ణ ఆర్కే ఆర్కే అంటాను. ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు, పెట్టుబడి లేదు, పెద్ద పెద్ద శ్రమ చేయాల్సిన, త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఇష్టంగా కష్టపడితే 6 నెలలకి కూరగాయల డబ్బులు వస్తాయి. ఇంకా ఇష్టంగా కష్టపడితే 1 సంవత్సరానికి ఇంటి బాడుగ కూడా కట్టగలం. ఇంకా ఇష్టంగా కష్టపడితే, నరనరాలు నింపుకొని కష్టపడితే, సంవత్సరం తర్వాత చిన్న చిన్న అప్పులు తీర్చడం స్టార్ట్ చేయగలం. ఇంకా అంకితమై పని చేస్తే అప్పులు తీర్చుకోక కొంత బ్యాలెన్స్ రీఫండింగ్ పెట్టి మీటింగ్లకు తిరగలం. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్న మేము ఇలాంటి పరిస్థితిలోకి వచ్చాము, మీరు కూడా మాలాంటి పరిస్థితులు ఉన్నారు కదా, మీరు కూడా కొంచెం అచీవ్మెంట్కి ప్లాన్ చేయండి. కొత్త వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళ పేదరికం పోగొట్టడానికి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తొలగించడానికి మోటివేట్ చేయడం. కొంత మనీ రిజర్వ్లో పెట్టుకొని సేవింగ్లు కూడా కొంత గమనించాం. ఇలా కొనసాగుతూ పోతే 3 సంవత్సరాల తర్వాత అంకితమై పని చేస్తే మన ఉన్న ఇల్లు రూపురేఖలు మారిపోతాయి, మనకు అప్పులు ఉండవు. మన చుట్టూ ఉన్న మన స్నేహితులు, ఫ్రెండ్స్, బంధువులు మనం నమ్మి ముందుకు వస్తే వాళ్ళు కూడా మనలాగా తయారవుతారు. దీనికి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు, జస్ట్ నమ్మకం, చెక్ చేయడం, నమ్మడం, టెస్ట్ చేయడం, చెక్ చేయడం, టెస్ట్ చేయడం, తనిఖీ చేయడం అంటాం కదా, అలాంటి చిన్న ఫండమెంటల్స్ ఉంటే చాలు అని ఫిక్స్ అయ్యా నేను. చాలా వీడియోస్ చూశాను నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీద. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఒక సునామీ. సునామీ ఎప్పుడో ఒకసారి వస్తుంది, 10 ఏళ్లకో, 15 ఏళ్లకో, లేక 100 ఏళ్లకో వస్తుంది. ఆ రేంజ్లో వస్తుంది. అలాగే స్లోగా ముందుకు వస్తూ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో అడుగుపెట్టిన ఒకరికి నష్టం అయితే ఉండదు అని గ్రహించాను నేను. గ్రహించి రామకృష్ణ కూడా ఫోన్ చేయాల, ప్రసాద్ ఫోన్ చేసిన. దీనికంటే ముందు చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. ప్రసాద్, రామకృష్ణ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా మేనగోడళ్ళు నన్ను మామ అంటారు, ప్రసాద్ సార్ని మామయ్య అంటారు, ఆర్కేని కూడా మామయ్య అంటారు. మేము ముగ్గురం కూర్చున్నప్పుడు వాళ్ళు మామయ్య అని పిలిస్తే ముగ్గురం చూస్తాం ఒకేసారి. ఆ పిల్లలు మజ్జిగ తీసుకొని చేతిలో పెట్టుకొని ఏ మామయ్యకి ఇవ్వాలి అని అడుగుతారు. అంటే అంత చనువు ఉంది మాకు. కుటుంబ నేపథ్యం చెప్తున్నాను, అంత చనువు ఉంది మా ఇంట్లో పిల్లల్లాగా. అయితే మా పెద్ద పిల్లలకు మాట చెప్పింది మా పెద్ద మేనకోడలు, ప్రసాద్ అంకుల్ పాపం ఎన్నెన్నో చేశారు, వాటర్ రకరకాలే, అవన్నీ చెప్పాల్సినటువంటి టైం సరిపోదు, చేశారు. ఈ విస్టేజ్లో అయినా కూడా కరెక్ట్గా నిలబడి కొనసాగలుగుతారని అడిగింది ఆ పిల్ల నన్ను.
ఎందుకు మాలా అడుగుతున్నావు అని చెప్పాను నేను. మావయ్య మీరు మొబైల్ సెర్చింగ్లో ఉంటున్నప్పుడు నేను జస్ట్ సెర్చింగ్లో ఉన్నప్పుడు వైఫై వాడుకుంటాం కదా ఇంట్లో, ఏం సెర్చ్ చేశారని చెప్పేసి ఒకసారి చూస్తే స్టేజే ఉందంతా. మీకంటే ముందు నేను సెర్చ్ చేశాను. ప్రసాద్ మావయ్యని అందులో ఉండమని చెప్పండి, ఇంక దేనికి పోవద్దని చెప్పండి అని చెప్పి నా మాటగా చెప్పండి, నేను చెప్తున్నాను కదా అని చెప్పింది. నేను ఆలోచనలో పడి ఆ రోజు వదిలేసి మళ్ళీ రోజు రాత్రి ఖచ్చితంగా 9:45 ఫోన్ చేసిన ప్రసాద్ సార్కి. అన్నా చెప్పన్నా రెగ్యులర్గా చెప్పినట్టు హడావుడిగా, అన్నా చెప్పన్నా, ప్రసాద్ ఎన్నో చేసావు, ఎన్నో అచీవ్మెంట్కి వెళ్ళాలనుకున్నావు, ఓడిపోయావు, వెనక్కి గెలిచావు అంటే సహకరించేవాళ్ళు అందులో ఉండరు. ఎదుగుతున్నామంటే తొక్కేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ విస్టేజ్ అనే మార్గం ఎన్నుకున్నావు కదా, ఊపిరి ఉన్నంత వరకు కొనసాగు. ఊపిరి ఉన్నంత వరకు ముసలోడు అయిపోయినా, కర్ర చేతిలోకి వచ్చినా, రేపు ఉదయం ప్రాణం పోతుందని నీకు అర్థమైపోయినా కూడా పళ్ళు ఊడిపోయి మంచంలో ఊడిపోయి 100 ఏళ్లకో 110 ఏళ్లకో విస్టేజ్లో ఉంటే 110 గ్యారంటీ బతుకుతాం, ఇబ్బంది లేదు దాంట్లో. 100 years బతికే సోర్స్ విస్టేజ్ అంతే చెప్తున్నా నేను. పళ్ళు ఊడిపోయినప్పుడు కూడా ఎవరికో ఒకరికి ప్లాన్ చెప్తా ఉండే క్రియేటివిటీ చేసుకో. బాగుపడితే బాగుపడతాడు విని, లేకపోతే వాడు కర్మ, మనం ఏం చేయగలుగుతాం చెప్పు, ఏం చేయలేం కదా. ఒక స్కూల్లో 100 మంది విద్యార్థులు ఉంటే 100 మంది అధికారులు కాలేరు, 100 మంది ఎమ్మెల్యేలు కాలేరు. చాలామంది దొంగలు అవుతారు, వ్యాపారస్తులు అవుతారు, కొంతమంది రిక్షాలు ఆగుతారు, కొంతమంది స్కామర్స్ అవుతారు, రకరకాలు కదా. నువ్వు చెప్పు, వాడి డెసిషన్ ఏం తీసుకుంటాడో వాడి ఇష్టం, కాబట్టి కొనసాగు అని చెప్పాను నేను. అప్పుడు నా ఇద్దరు మేనకోడలు నా పక్కనే ఉన్నారు, థమ్సప్ గుర్తు చూపించారు. కరెక్ట్గా చెప్పావు మామ నువ్వు, రేపు మరి ప్రసాద్ మామ ఏమంటాడో తెలియాలి కదా అని. ఓకే సరే రేపు కదా సంగతి, ఇంక పడుకోండి అని చెప్పి పడుకున్నాం. మళ్ళీ 2 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది. అన్న చెప్పు ప్రసాద్, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా, కొనసాగు, ప్రొసీడ్ అంతే. అప్పుడు నేను చెప్పా, నేను నీకేమైనా చేయగలనా? ఆ తర్వాత నేను రామకృష్ణకి ఫోన్ చేశాను. రామకృష్ణకి ఫోన్ చేసి ఇలా చెప్పాను, నేను రామకృష్ణ తప్పదు, నేను బెండ్ అయ్యాను, నువ్వు కూడా బెండ్ అవ్వాల్సిందే. అన్నా, మనం ముగ్గురం ఒక చోట ఉంటాం అనుకుంటే అంతకంటే అదృష్టం లేదు. మీరేం చెప్తే నాది అదే, కమాన్ ప్రొసీడ్ అంతే. ప్రొసీడ్ అయ్యాం, ముందుకు నడుస్తున్నాం. నడిచే క్రమంలో ఎలాంటి స్వార్థం మాకు లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంతో మందిని దగ్గర తీయడం అంటే ఏదో భోజనం పెట్టడం, టీలు కాఫీలు తాపించడం కాదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. విస్టేజ్ ప్లాన్ చెప్పడం, ధైర్యాన్ని నూరిపోవడం, దీంట్లో భవిష్యత్తు ఉంది అని చెప్పడం. వరి మొక్క నాటుకుంటే 3 నెలలకు దాన్ని చంపేస్తాం, ఒడ్లు తింటాం, అయిపోద్ది. మామిడి మొక్క నాటుకుంటే 3 ఏళ్ళు కష్టపడతాం, బతికినంత కాలం బాగుపడతాం. అదే కాన్సెప్ట్లో ముందుకెళ్తున్నాం. చాలా మంది కనెక్ట్ అయ్యారు, సంతోషం. మన టీంలో ఉండేవాళ్ళు కొంతమంది 3 ఏళ్ళు వెయిట్ చేయడమా, అవసరం లేని పక్కెళ్ళారు, ఇంకా సంతోషం. ఎందుకంటే తెల్లవారితే విజయం వస్తే ఎవడైనా కాదనేది ఏముంది. రాజకీయ నాయకులు కూడా 5 ఏళ్ళు బేస్మెంట్ వేసుకుంటారు కదా ఎమ్మెల్యే అయ్యేది. ఒక స్టూడెంట్ ఎంతకాలం చదివితే ఒక ఉద్యోగి అవుతాడు. ఒక కాంట్రాక్టర్ ఎంత మంది దగ్గర పని చేస్తే సొంతంగా రోడ్డు వేసుకునే స్థాయికి వస్తాడు. ఒక బట్టల వ్యాపారి దగ్గర పనిచేసే గుమస్తా సొంతంగా బట్టల వ్యాపారం పెట్టాలంటే ఎన్ని త్యాగాలు చేయాలి. అవన్నీ మనకు పట్టవు. రేపు డబ్బులు రావాలంటే ఇందాక పాట విన్నాం కదా, గంజాయి మొక్కలు నాటాలి, నాటి దొరికిపోవాలి, జైలుకి పోవాలి, బయటికి రావాలి. తులసి మొక్క నాటుకుంటే మన ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆ పక్కన గంజాయి మొక్కలు బండిచ్చిన వాడి దగ్గరికి వచ్చిన పోలీసులు మన ఇంట్లోకి దూరితే కాసేపు కూర్చొని తులసి ఆకులు తీసుకుంటారు, తౌడుతారు, నోట్లు వేసుకుంటారు, అమ్మ టీ ఉంటే పెట్టిస్తామని గౌరవంగా అడుగుతారు. సో గౌరవప్రదమైన సంపాదన ఈ విస్టేజ్ ప్లాట్ఫామ్ మీద ఉంది. ఇందులో గమ్మత్ ఏంటంటే ఎవ్వరు నమ్మరు. మన బిజినెస్
వ్యతిరేకతతో అంటే రిజెక్షన్తోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకు నిజం చెప్తే నమ్మరు, ఈ దారిలో నడవమంటే నడవరు. రేపు పొద్దున్నే కోటీశ్వరులు కావాలి, కారు తీసుకోవాలి, ఎలా కుదురుతుంది చెప్పండి? ఆ క్రమంలోకి వెళ్తే అనేక మంది కడుపులు కొట్టాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. మొన్న రాత్రి కూడా మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 52,000 రూపాయల చెక్కు ప్రసాద్ సార్ కళ్ళ ముందు అలా వెళ్ళిపోతా ఉంటే దాన్ని పట్టించుకోకుండా తన డౌన్లైన్స్లో ఉండే వాళ్ళని, అమ్మ మీరు ఇన్ని పాయింట్లు కొంటే మీరు డైరెక్టర్లు అవుతారు, మీరు ఇన్ని పాయింట్లు కొంటే మీకు 3,000 చెక్కు వస్తుంది, మీరు ఇన్ని పాయింట్లు కొంటే మీకు 2,000 వస్తాయి, మీరు ఇన్ని పాయింట్లు కొంటే మీకు 6,000 వస్తాయి, దయచేసి కొనండి అని చెప్పుకుంటూ కూర్చున్నాడు. వాళ్ళ చేత కొననివ్వకుండా కానీ కూర్చొని ఉంటే ప్రసాద్ సార్ చెక్కు 52,000. ఇందులో లాజిక్ ఏం తెలుసా? మీరు అసలు బిజినెస్ ఏమీ చేయకపోతే మీరు చేసిన పావలా రూపాయ 10 పైసలు 5 పైసల పాయింట్లు పేవాళ్ళకి వెళ్తాయి. అలా వెళ్ళటానికి కూడా రీజన్ ఉంది. ఎందుకంటే నొప్పి తెలియాలి. ఎంఎస్ఆర్ చెప్తారు, అప్పు లేనోడు నొప్పి లేనోడు బాగుపడే చరిత్ర లేదని. నువ్వు ఇంట్లోకి వాడుకుంటున్నావు, ఇంక నీ ఫ్రెండ్కి అలవాటు చేసావు. నీ ఫ్రెండ్ ఆదాయం నీకు రావాలి, నీ నుంచి మాకు రావాలి, కానీ నీ ఫ్రెండ్ ఆదాయం నీకు రాకుండా మాకు వస్తే ఎట్లా? ఇది మాయాజాలం. ఈ నెట్వర్క్ స్టార్ట్ చేయడానికి గౌతమ్ బాలి గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ ఆస్ట్రేలియాలో శివసార్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఈ నెట్వర్క్ ఇప్పుడు స్టార్టింగ్లో అంటే 2003, 2004 దశకంలో వార్షిక సంవత్సరంలో కష్టపడేటప్పుడు నాకు పరిచయం ప్రసాద్ సార్తో పంచుకున్న విషయం. మీ విస్టేజ్ లైన్ అంటే ఇది వేసుకునే ఆ రూట్ క్రియేట్ చేసే టీంలో నేను ఒక మెంబర్ని, దాన్ని గర్వపడుతున్నాను చెప్పారు ఆయన. ఎన్ని నెట్వర్క్ స్కీమ్స్ వచ్చినా కూడా వెళ్ళిపోతున్నాయి బయటికి. ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఎవరి స్వార్థం వాళ్ళది. వాడు 10 రూపాయలు సంపాదిస్తాడు, ఇంకోటి 100 సంపాదిస్తాడు. 10 మందిని మోసం చేస్తే 100, 1,00,000 మందిని మోసం చేస్తే 10,000 అయిపోయి పంచాయతీ. అది కాదు ఇక్కడ. అందరూ బాగుండాలి, హెల్త్ ఉండాలి, వెల్త్ ఉండాలి. ఈ కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది కంపెనీ. అది నేను గుర్తించిన, ఎలాంటి బ్యాడ్ లేదు. ఇప్పుడు ఎంఎస్ఆర్ అసోసియేషన్ విస్టేజ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్తం. అది గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఎంఎస్ఆర్ అనే ఒక కారణ జన్ముడు పుట్టిన తర్వాత లైన్లో పెట్టారు, కానీ ఎంఎస్ఆర్ని పరిచయం చేసిన వాళ్ళ చెక్ ఈరోజు ₹1,00,000 ఉంది. ఎంఎస్ఆర్ చెక్ 15 లక్షలకు వెళ్ళిపోయింది. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఎవరి శ్రమ వాళ్ళది, ఎవరి తెలివి వాళ్ళది, ఎవరి నిజాయితీ వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. అర్థమవుతుందా? అది కదా అర్థం చేసుకోవాలా. నాకు అప్లైనర్ ఫోన్ చేస్తున్నాడు, విసిగిస్తున్నాడు. ఎందుకు విసిగిస్తాడు అప్లైనర్? అమ్మా ఈ నెలలో నీకు 2,000 రాబోతున్నాయి, దయచేసి నేను చెప్పినట్టు ఫాలో కా. ఎందుకు 2,000 పోగొడతావు? ఆ ఆతృత, ఇదే కదా బాధ. అలా విస్టేజ్ ప్లాట్ఫామ్ ప్రపంచంలోనే నెంబర్ 1. నేను ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కున్నది అది. నేను గతంలో కూడా ఇటాడి 100 చూసినా అని చెప్పినా కదా, నేను బాధపడ్డా. నాకేం తెలిసిన 100 చూసా అని చెప్పాను. 100లో ఒకటి మంచిది రాకుండా పోద్దా? వచ్చింది కదా, మరి ప్రసాద్ కరెక్టే పట్టుకున్నారు కదా అని చెప్పిన ఉద్దేశంతో నేను కూడా ప్రసాద్ సార్, నేను జూమ్ మీటింగ్లు ఇస్తా, ఒక్కరున్నా ఇస్తా, 10 మంది వస్తా, 10, 14 మంది, 20 మంది, 30 మంది, 100 మంది ఉన్నా మాట్లాడతా. పబ్లిక్ మీటింగ్లు కూడా వస్తా. ఎందుకంటే లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు తీసుకునే లీడర్స్ని పిలిపించుకోవాలంటే మన వల్ల కాదు, మన శక్తి కూడా చాలదు. వాళ్ళు బిజీ అయిపోయారు, ఒక స్థాయి దాటి వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక జర్నలిస్ట్గా నేను వస్తా. జర్నలిజంలో కావచ్చు, జర్నలిస్ట్కి ముందు కావచ్చు, ఒక స్టూడెంట్గా కావచ్చు, నా జర్నీ చెప్పిన తర్వాత నేను చెప్తే విశ్లేషించేది అర్థమవుతుంది వాళ్ళకి. ప్రొసీడ్ అవ్వండి అని చెప్పే క్రమంలోనే మనకు బెంగళూరు మీటింగ్స్, పీలేరు మీటింగ్స్, తర్వాత వచ్చేసి గిద్దలూరు మీటింగ్స్, రకరకాల మీటింగ్స్ మనం సొంతగా కండక్ట్ చేసుకున్నాం. అదృష్టవశాత్తు టీం ముందుకు వస్తూ ఉంది. మిత్రులారా, ఒక్కటి మాత్రం చెప్తా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఒక్క రోజులో అర్థమయ్యేది కాదు, ఒక పూటలో అర్థమయ్యేది కాదు. నీ మొబైల్ ఫోన్లో 100 మంది ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆ 100 మంది రోజు నీకు ఫోన్ చేస్తున్నారా? చేయట్లేదు కదా. కానీ ఆ 100 మందిలో నీకు నచ్చిన మిత్రులను ఒక 4గురినో, 2నో, 6 మందినో ఎన్నుకొని నీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి, ఫ్యూచర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి, రాబోయే రోజు ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి నీ లైన్లోకి రాబట్టుకోగలిగితే వాళ్ళు కోటీశ్వరులే, నువ్వు కోటీశ్వరుడే. జీవితం అందరిది ఒకటే.
బతుకు కూడా అందరిది ఒకటే, కాకపోతే చిన్న తేడా, బతకడంలో తేడా. బతుకు అందరిది ఒక్కటే, బతకడంలో మాత్రం చిన్న తేడా. ఆ చిన్న తేడా ఏంటి? డబ్బుండేవాడు ఒక రకంగా బతుకుతాడు, డబ్బు లేనివాడు ఇంకో రకంగా బతుకుతాడు. కానీ మన సమాజంలో చూసే మన కళ్ళ ముందు డబ్బున్నోళ్ళందరూ సిన్సియర్‌గా సంపాదించిన సంపాదనతోనే హ్యాపీగా బతుకుతున్నారా? లేదు గదా! మన కళ్ళ ముందు వరి నాట్లు వేసే ఒక కూలి, చెక్క పని చేసేటటువంటి ఒక కార్పెంటర్, బేల్దార పని చేసేటువంటి ఒక మేస్త్రి, కుండలు చేసే కమ్మరి, ఇలాంటోళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. ఇది ఆ పూటకి 500 తీసుకెళ్ళి. కానీ 100,00,00,000 సంపాదించినోడు హ్యాపీగా బతకట్లా. ఎందుకంటే 10 మంది నోర్లు కొట్టి సంపాదించాడు కాబట్టి. కానీ ఇక్కడ గిరకల లోతు నీళ్లలోకి దిగిన వరి నాట్లేసిన ఒక అమ్మ, కొయ్య పని చేసిన ఒక అన్న, కుండాలు తయారు చేసిన ఒక బాబాయ్, మెకానిక్, రకరకాల మన మిత్రులందరూ సిస్టమ్‌కు ఫాలో అయ్యి, తెలుసుకొని, ఒక్క 2-3 సంవత్సరాలు ముందుకెళ్ళగలిగితే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, పనులు మానేసి రమ్మని చెప్పను నేను. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళని, మీ దగ్గరికి రకరకాల పనుల కోసం వచ్చేవాళ్ళని, మీ మొబైల్‌లో ఉండే 100 కాంటాక్ట్‌లలో జస్ట్ 6 కాంటాక్ట్స్ మీ మాట వినేవాళ్ళని లైన్‌లోకి తెచ్చుకొని, ముందుకు నడిపించుకోగలిగితే, మీరు గూడా కోటీశ్వర్లే. ఒక్క 10 ఏళ్ళు కష్టపడితే ఈ స్టేజ్‌లో మీ ప్రాంతంలో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయి మీకొస్తుంది. ఆ డబ్బొస్తుంది. ఇది 100% రైట్. అది మీరు గుర్తించట్ల. ఎందుకంటే, ఇప్పుడు పని చేసాం, రేపొద్దున డబ్బులు గావాలి. ఎలా సాధ్యం? ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం. పెళ్లి ఎంతకాలం ప్రణాళిక? పుట్టగానే పెళ్లి చేయరు గదా! గతంలో 14 ఏళ్ళకి చేసేవాళ్ళు. ఇప్పుడు 18 ఏళ్ళు పూర్తి గావాలి. ఓకేనా? చదవాలి. చదువుకోవాలి. 14, 20 ఉద్యోగం రావాలి. పెళ్లి చేసుకోవాలి. 24 సంవత్సరాలు చదువు కోసం వేస్ట్ చేసిన నువ్వు, పెళ్లి చేసుకొని పిల్లల్ని కని, ఆ పిల్లలకి మంచి చదువు ఇప్పించాలని అప్పుల పాలైపోయిన నువ్వు పడే కష్టంలో ఒక్క గంట డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కోసం పడలేవా? ఒక గంట డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కోసం పడితే, నీకు ఆ గంటకి ఎంత రావాలో అంత వస్తుంది. తర్వాత 2 గంటలు, 3 గంటలు. క్రమేణా నువ్వు చేస్తున్న పని తగ్గించుకుంటూ, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడిఫికేషన్ నేర్చుకొని, ప్రెజెంట్ చేయడం స్టార్ట్ చేసుకుంటూ, మెంబర్స్‌ని పెంచుకుంటూ పోయి ఒక టీమ్ బిల్డప్ అయితే, ఇక నీ పిల్లలకి ఉద్యోగాలు ఎందుకయ్యా? ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు నిద్రపోతున్నా టీం పనిచేస్తూనే ఉంటుంది కదా! ఇందులో మోసం లేదు. నువ్వేమంటున్నావు నిజాయితీగా? ఈ స్టేజ్‌ని నేను పరిచయం చేస్తున్నాను. ఒక వస్తువు కొనుక్కో. నీకు నచ్చింది కొనుక్కో వాడు. నీకు నచ్చిందా? సూపర్. నీ పక్కోడికి చెప్పు. పక్కోడికి చెప్పేటప్పుడు ఆడి ఫోన్ నంబరు, వాడి వివరాలు నాకివ్వు. నువ్వు మాట్లాడలేకపోతే నేను మాట్లాడతా అంటున్నాడు అప్లైనర్. అది కూడా చేయలేకపోతే జీవితంలో ఏం సాధించగలం చెప్పండి? ఇందాకే చెప్పా. బతుక్కి, మంచి బతుక్కి తేడా ఏంటంటే, బతుకు పొదుపు లోను, ఈఎంఐ, బండి లోను, పక్కింటోడు వాళ్ళ కొడుక్కి బర్త్‌డే ఫంక్షన్ చేస్తే మన ఊరికి పోయి అప్పు తీసుకొచ్చి మనం చేయాల. పక్కింటోడు ఇంటి ముందు ఒక ట్రాక్టర్ మట్టి తోలుకుంటే అప్పు చేసి మనం కూడా తోలుకోవాలా. పక్కింటి ఆమె ఒక బంగారు నగలు కొనుక్కుంటే ఆమె అప్పు చేసిందో, వాళ్ళ అమ్మోళ్ళు ఇచ్చారో, వాళ్ళ అత్తోళ్ళు ఇచ్చారో మనకు తెలీదు. మనం కూడా కొనాలి అర్జెంట్‌గా. ఎందుకంటే ప్రెషర్ డౌన్. ఇన్ని పోటీలు పెట్టుకుంటూ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. మంది బతుకు మాత్రమే. బాగా బతకడం అంటే ఈఎంఐ లేని బతుకు, పొదుపు లోన్ లేని బతుకు, బ్యాంక్ లోన్ బతుకు, బైక్ ఫైనాన్స్ లేని బతుకు. సరే, ఎదురింటోడు ఏదో చేసుకున్నాడు, మనకు సంబంధం లేదు. వాడు ఫైనాన్స్‌లో కారు కొనుక్కున్నాడు. మనం సంపాదించుకొని కొనుక్కుందాం. కాకపోతే ఒక 10 కంతులు ఫైనాన్స్ తీసుకుందాం. 10 కంతుల ఫైనాన్స్ మీనింగ్ ఏంటి తెలుసా? పొరపాటున ఎవరన్నా మనల్ని గుద్దినా, మనం వేరే వాళ్ళని గుద్దినా, వచ్చిరాని డ్రైవింగ్‌లో ఏదైనా బండి రాసుకొని పోయినా, ఆ టెన్షన్ మొత్తం ఫైనాన్స్ వాడు పడతాడు. చాలామంది అమాయకులు చెప్తారు, ఒక్క రూపాయి ఫైనాన్స్ లేకుండా నేను కారు కొనేసా అని. అంత అమాయకులు ప్రపంచంలో ఎవరు లేరు నాకు తెలిసి. కనీసం 10 కంతులన్నా పెట్టుకోవాలా. ఆ 10 కంతుల్లో ఏం జరిగినా రిస్క్ అంతా వాడిదే. మనం ఇంట్లో పడుకున్నా కూడా మన కార్ రెడీ అయ్యి రావడమా, కొత్త కార్ రావడమా, ఇన్సూరెన్స్ క్రియేట్ అవ్వడమా, ఫైనాన్స్ వాడు కొని తీసుకున్న కొంత ఇవన్నీ జరిగిపోతాయి.
సో రోడ్డు మీద కదిలే వెహికల్స్కి మాత్రం ఖచ్చితంగా ఫైనాన్స్ అవసరం. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. రెండోది ఇన్సూరెన్స్. మనం ఎందుకు ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నాం? మనం చనిపోతే మన భార్యకో లేకపోతే అమ్మకో డబ్బులు రావటానికి, వాళ్ళు హ్యాపీగా బతకడానికి. కానీ విస్టేజ్ ప్లాట్ఫామ్ ఏముంటుంది? మనం ఒక్కసారి బలపడితే 3 తరాల వరకు లక్షల లక్షల ఇన్కమ్ మీ ఇంటికి పంపిస్తా అని చెప్తుంది కదా. దీని మీద ఎందుకు దృష్టి పెట్టరు? గత మీటింగ్లో చెప్పా, ఇన్సూరెన్స్ ఏజెంట్ వస్తున్నాడని తలుపులు వేసుకునేవాళ్ళు, కనపడకుండా వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు, ఇన్సూరెన్స్ రిప్రజెంటేటివ్, ఇన్సూరెన్స్ మోటివేటర్ మారిపోయిన ట్రెండ్. ఏదో నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటే గుర్తు, ఒక గుడికి వెళ్ళాం అనుకుందాం, అక్కడ చెప్పుల స్టాండ్లు ఉన్నాయి. గుళ్ళోకి వెళ్ళి బయటికి రావడానికి 10 నిమిషాలు టైం పడుద్ది. ఈ 10 నిమిషాలకి అతనికి 10 రూపాయలు 2 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? 2 రూపాయలు వెళ్ళండి, పక్కన పెట్టాం. నా చెప్పులు ఖరీదు 300 రూపాయలు అనుకుందాం. గుళ్ళోకి పోయే లోపల 300 తీసుకెళ్ళిపోయా చెప్పులు. బజార్కి వెళ్ళి మళ్ళీ 300 పెట్టి కొనుక్కోవాలా? అదే 2 రూపాయలు చెప్పులు స్టాండర్డ్కి ఇస్తే ఇన్సూరెన్స్ కదా అది, అవునా కదా? ఇన్సూరెన్స్ మీనింగ్ ఏంటంటే మీ జీవితాన్ని మీరు ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ మీనింగ్ ఏంటంటే మీ జీవితాన్ని ఇన్సూరెన్స్ చేయించుకునే బదులు రాబోయే 3 తరాలకి అష్యూరెన్స్ ఇస్తున్నారు. అర్థమవుతుందా? మరింత గొప్ప ప్లాట్ఫామ్లో ఉన్న మనం నచ్చ చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాం? పోనీ విస్టేజ్ గురించి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఎవరన్నా పోలీసు వచ్చి తప్పని చెప్పి మనల్ని అరెస్ట్ చేస్తున్నాడా? ఎవరన్నా రాజకీయ నాయకుడు వచ్చి ఇది రాంగ్ అని చెప్తున్నాడా? ఏం లేదు. మీ ఇంట్లో మీ అన్నో, మీ తమ్ముడో, మీ చెల్లెలో, మీ మరదలో, పక్కింటోడో వెనకింటోడో అంటాడు. మీకు విషయం చెప్తా వినండి. మీరు 100కు 100% గోల్ సాధించగలరు అన్న నమ్మకం మీకంటే ముందు మీ వీధిలో వాళ్ళకు ఉంటుంది. మీ అన్నదమ్ముళ్ళకో, మీ అక్కచెల్లెళ్ళకో, మీ బంధువులకో, లేకపోతే మీ ఇంకొకరికి మీ లైన్లో ఉండిపోయి మీ వీధిలో కూడా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా ఉండొచ్చు. ఫ్రెండ్స్లో ఒకరిద్దరు మాత్రమే సాధించగల ధైర్యం ఇవ్వగలరు. మీటింగ్కి వెళ్ళాలంటే ఛార్జీ కూడా డబ్బులు ఇవ్వగలరు. ఒకరిద్దరు ఉంటారు, అలాంటి వాళ్ళు అందరూ ఉండరు. కానీ మీకు ఇబ్బంది పెట్టే అంశాలు కూడా అక్కడే స్టార్ట్ అవుతాయి. నేను చిన్నప్పటి నుంచి సంతూర్ వాడుతున్నా, నువ్వు చెప్పింది వాడాలనా? నువ్వు చెప్పకుండా ఇంకెవరు చెప్పినా వాడతారు వాళ్ళు, నువ్వు చెప్తే వాడరు. కారణం ఏంటి? ఈ నీమ్స్ ప్రమోట్ చేస్తున్నావంటే ఏదో అంతరార్థం ఉంది, నువ్వు ఎక్కడ బాగుపడతావో అన్న చిన్న ఈగో. ఈగో కాదు, కుళ్ళు, కడుపు మంట. అది భారతదేశంలో నుండి చచ్చింది, మనం ఏం చేయలేం దాన్ని. ఇలాంటి చిన్న చిన్న అంశాల వల్లనే నెట్వర్క్ బిజినెస్ 6 కాళ్ళ మీద పోవాల్సింది ఇప్పటికి 2 కాళ్ళ మీదే పోతా ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, 9 దేశాల నుంచి 12 దేశాలకి విస్టేజ్ ప్లాట్ఫామ్ పాకినా అందరూ కలిపి 6 కోట్ల మందే మనకు 6 కోట్ల మందే కస్టమర్స్ ఉన్నారు. ఒక్క భారతదేశంలోనే 140 కోట్లు దగ్గర పడుతున్నాం మనం 140కి. 6 కోట్లు అంటే ఏ రేషియో అది? ఇప్పుడు విస్టేజ్లో ప్లాట్ఫామ్లోకి అడుగు పెట్టారు, ఐడి తీసుకున్నారు, కష్టపడుతున్నారు. ఒక 2 ఏళ్లకు 3 ఏళ్లకు 6 నుంచి మన సంఖ్య 12 కోట్లకు చేరితే మీ ఆదాయం ఏ స్థాయికి వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మేము ఎక్కడికి వచ్చినా మీ శ్రేయస్సు కోరుకొని వచ్చేవాళ్ళమే, కానీ కంపెనీ డబ్బులు ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. నమ్మాం, ఇది నిజమని నమ్మాం కాబట్టి నిజాన్ని ప్రచారం చేయడం కోసం ఒక 10 మంది కూర్చుంటే ఒక్కరైనా కమిట్ అవుతారు, కనెక్ట్ అవుతారు, వాళ్ళ జీవితం కూడా బాగుపడుతుంది ఆశయంతో ఆస్తి వస్తాం. కానీ మిగతా స్వార్థం ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడెక్కడ మీరు అప్పులు మాకు ఇవ్వట్లేదు, మేము మీకు అప్పులు ఇవ్వట్లేదు, వేలకు వేలు కొనిపించట్లేదు. ఉన్న స్థాయి నుంచి ఇంకో గొప్ప స్థాయికి వెళ్ళాలంటే ఇంతకంటే మంచి ప్లాట్ఫామ్ లేదు. మీరు ఎల్ఐసి ఏజెంట్కి మారి కట్టిస్తారని కాదన్ను. మీకు పాలసీ కట్టేటటువంటి వ్యక్తి చనిపోతే లాస్ట్ ప్రీమియం అతనితో ఆగిపోతుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో ఈ విస్టేజ్ ప్లాట్ఫామ్ లేదు. 3 తరాలు ఎక్కడ మీరు టీం నెట్వర్క్ చేసుకున్న తర్వాత, టీం బిల్డ్ అయిన తర్వాత, ఎక్కడ ఏ ఒక్క రూపాయికి ఒక వస్తువు కొన్నా కూడా ఆ రూపాయలు 1 పైసా గౌతమ్ బాలి గారు మీకు అందజేస్తారు నమ్మకంగా.
నాణ్యంగా. ఈ సిస్టమ్ ప్రపంచంలో ఒక అద్భుతమైంది, మీకు తెలియదు అది. నెత్తి నోరు బాదుకొని చెప్తున్నా మీరు వినరు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి కళ్ళు తెరవండి. ప్రతి మనిషికి మూడో నేత్రం ఉంటుంది. ఆ మూడో నేత్రం ఒక్కసారి తెరిచి ఆలోచించండి. వీళ్ళు అసలు ఏం చెప్తున్నారు? 10,000 డబ్బులు కట్టమంటున్నారా? లేక 10 మంది చేత కట్టించమంటున్నారా? లేదు కదా. రెగ్యులర్గా వాడేటటువంటి ఆ చిల్లరంగడి సోపులు, చిల్లరంగడి బ్రష్లు, పేస్టులు, మంచి చెడ్డ పక్కన పెట్టి ఇవి వాడుకోమంటున్నారు. ఇవి ఫస్ట్ నువ్వు వాడుకో. వాడుకున్నందువల్ల నీకేమొస్తుంది, నీకేమొచ్చిందో పక్కనోడికి చెప్పు అంటున్నారు. అంతేగా. ఇది కష్టం కాదు కదా. షాపు మార్చండి, జీవితం మార్చుకోండి, క్యాప్షన్ అంత. ఇంకేముంది అక్కడ? ఇది కూడా కష్టంగా అంటే ఇంకేం చేయగలం? తరతరాలుగా మీ పిల్లలకి పేదరికాన్ని మిగిల్చగలరా? చెప్పండి. తరతరాలుగా మీ పిల్లలు మీలాగా, మీకంటే ఇంకా రాబోయే రోజుల్లో 10 లక్షలు లక్ష అవుతున్నాయి. 2027, 28కి 10 లక్షలు లక్ష అయిపోతున్నాయి. ₹1,00,00,000 50,000 అయిపోతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. దేశ ఆర్థిక పరిస్థితులు బాగలేవు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా బాగలేవు. యుద్ధం మీద చూపించే ప్రేమ ఈ ప్రభుత్వాలు జనాల బతకడానికి, బతుకుదలకు చూపించట్లా. అలాంటప్పుడు మీరు ఎంత అప్రమత్తంగా ఉండాలా? ఒకసారి ఆలోచించండి. ఇది నా విన్నపం. ఈ 14 మంది లీడర్లు, కనీసం ఇంకో 14 మందిని ఇంకో జూమ్ మీటింగ్ తీసుకొచ్చి వాళ్ళ కళ్ళు కూడా తెరిపించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. చెప్పడం మీ ధర్మం, వినడం వినకపోవడం అది వాళ్ళ ఇష్టం. మంచి చెప్పుకుంటూ పోదాం, మంచినే ప్రమోట్ చేద్దాం. బస్ ఇది ఈరోజు నా జూమ్ సెక్షన్. ప్రోడక్ట్ల గురించి ఈరోజు చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేకపోయానంటే ఈ విషయాలు మీతో పంచుకోవాలనిపించింది. ఎందుకంటే 14 మంది ఉన్నారు, 14 మంది, 15 మంది, 13 మంది ఉన్నారు మనోళ్ళు. సో ఇది మన పర్సనల్ ఆంతరంగిక బ్యాచ్ అని నాకు అర్థమైంది. అందుకు ఈ వింజమూరు టీం ఎలా పుట్టింది, ఎలా ప్రస్థానంలోకి వెళ్తుంది అని చెప్పేసి చెప్పాలన్న ఉద్దేశంతో మీకు చెప్పాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఏ లీడర్ కూడా తన కళ్ళ ముందు 52,000 చెక్ వెళ్ళిపోతా ఉంటే 10 మందికి ఫోన్ చేసి ఈరోజు రాత్రికి మీరు ఈ పాయింట్ తెచ్చుకుంటే మీకు డబ్బులు వస్తాయమ్మా అని చెప్పరు. అలాంటి ఉన్నతమైన వ్యక్తులు వింజమూరు టీంలో ఉన్నారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తుల ఆశయాలకు కట్టుబడి ఉన్నతంగా జీవించాలి, ఉన్నతంగా బతకాలి, ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలన్న ప్రతి ఒక్కళ్ళు కలిసి ప్రయాణం చేద్దాం. లేదు 10 మంది నోళ్లు కొట్టి 10 నెలల్లో ఒక 20,000, 30,000, 50,000, 40,000 చెక్కులు తీసేసుకొని ఆ డబ్బులు కూడబెట్టుకొని మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి ఏదో చీటీలు వేసుకుంటాను, చిల్లగంట పెట్టుకుంటాను, బతికేద్దాం అనుకుంటే అది కూడా మీ ఇష్టమైన కాదన్ను. ఎందుకంటే సూర్యుడు నిజం, భూమి నిజం, గాలి నిజం, వెస్టేజ్ కూడా నిజం. నేను నమ్మిన జర్నలిస్ట్గా కనీసం మీరు నమ్మడానికి ప్రయత్నం చేయండి. కష్టపడబడలా, ఇష్టపడి పని చేయండి. ఇది నా విన్నపం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంటైర్ టీమ్ మెంబర్స్, రామకృష్ణ సార్, ప్రసాద్ సార్, ఆల్సో రహీం సార్ అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్. నా మాటలు కొంచెం తీసుకునేదానికి ప్రయత్నం చేయమని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా విలువైన మాటలు మీరు చెప్పారు. ఎందుకంటే ఒక వ్యక్తి కోసం గెలిపించడానికి ఎంత దూరమైనా పోతాను, చేస్తానని మీరు చెప్పారు సార్. నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే వింజమూరు టీం అంటేనే ఒక ప్రత్యేకతను మీరు చెప్పారు. ఎందుకంటే ఎవరైనా సరే ₹1, ₹10 వదులుకోవడానికి చాలా ఆ, అవసాట్లో పడి చేస్తూ ఉంటారు. ఏంది వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకి ఎందుకు చేయాలని. కానీ ప్రసాద్ సార్ ₹52,000 వదులుకొని టీం కోసం మీరు ఇదా చేసుకుంటే మీకు రూపాయి వస్తుంది. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు. కొంచెం కష్టపడితే మీరు ముందుకెళ్ళి నిలబడతారు. ₹1 అనేది మీకు వస్తుంది. మీ కుటుంబ సభ్యులు కూడా ఒక గుర్తింపు పొందుతారు అనే ఉద్దేశంతో సార్ చెప్పడం జరిగింది సార్. అలాగే మీ పర్మిషన్ ఇస్తే కొంతమందిని ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. తప్పకుండా తీసుకోండి సార్. ఓకే. థ్యాంక్ యూ లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పిన మాటల్ని మనము త్వరగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎవరైనా సరే సార్ చెప్పిన మాటలు
కొంతవరకే చెప్పండి. మీరు ఏదైనా ఎక్కువ మాట్లాడాలి చెయ్యాలనుకున్నప్పుడు ముందుగా మాకు విషయం తెలియపరిస్తే ఆ రోజు మీకు జూమ్ ఇచ్చే అవకాశం ఉంటుంది లీడర్స్. ఎందుకంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది ఎవరికి నచ్చిన వాళ్ళు సార్ చెప్పిన మాటని మాత్రమే మీరు చెప్పవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా అంటే తక్కువ మంది ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరి 1 by 1 పిలుస్తాను లీడర్స్. ఓకేనా? ఓకే, స్టార్ట్. రహీం సార్. సార్ గుడ్ మార్నింగ్ రహీం సార్. సార్ చెప్పిన మాటలు మీకు కనెక్ట్ అయిన పాయింట్ చెప్పండి సార్. తప్పకుండా సార్. గుడ్ మార్నింగ్ గౌడ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ రహీం సార్. సార్ చాలా వండర్ఫుల్గా ఉంది సార్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే ఈరోజు చెప్పిన మీరు ప్రతి పాయింట్ సమాజంలో జరుగుతున్నటువంటి కొంచెం అంటే అది ఎట్లా చెప్పాలంటే అంటే కుళ్ళిపోతనం అనొచ్చు, అది ఒక ఈర్ష అనొచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. ఒక వ్యక్తి ₹1 నష్టపోతున్నాడంటే కష్టపడ్డ వ్యక్తికి ఆ విలువ తెలుస్తుంది. ఈరోజు మీరు చెప్పిన పాయింట్లో కష్టాన్ని ఇష్టంగా చేయండి అనే పాయింట్ బాగా నచ్చింది సార్. సార్ సో ఇక మనం అందరం కలిసికట్టుగా చేసి అన్ని మనం అనుకున్న సాధిస్తాం సార్. ఒకరితో మనకు పని లేదు. ఎందుకంటే వాళ్ళ స్వార్థంతో వాళ్ళ అచ్చు అంటే అత్యుత్సాహం ఉంటారు కదా, ఆ ఆ తోవలో వెళ్తున్నారు. కానీ వాళ్ళు మనం ఏం చేయలేము. సో ఇంజమూర్ టీం అనేది ఒక వాల్యూ నిబద్ధతతో కూడిన నియమాలతో వెళ్తుంది కాబట్టి ఎప్పటికైనా పడ్డవాడు చెడ్డవాడు కాడనే విషయం మనకు ఒక సామెత ఉంది సార్. మనం పడ్డవాళ్ళమే కానీ చెడ్డవాళ్ళం కాదు. కానీ పడి లేస్తాం కాబట్టి మనం మన విజయాన్ని అందరూ గౌరవించే విధంగా ఏ రోజు మనకు ఒక రోజు వస్తుంది. ఆ రోజు అందరూ మన విజయాన్ని గర్వించే విధంగా ప్రతి ఒక్క లీడర్ ఉంటామని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్కే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ గౌరవ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రహీం సార్. నెక్స్ట్ రిపికా ప్రసాద్ మేడం. రిపికా ప్రసాద్ మేడం. ఆర్కే సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడు. గుడ్ మార్నింగ్ బాసు సార్. వెరీ గుడ్ మార్నింగ్ మా. చాలా వండర్ఫుల్ స్పీచ్ సార్. మీరు చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి అమృతం లాగా ఉన్నాయి సార్. ప్రతి ఒక్కటి పాటించాల్సినవి సార్ ఇవి. మీరు చెప్పినట్టు ముసలోళ్ళు అయ్యేంత వరకు కూడా వెస్టేజ్ని అయితే వదలం సార్. మీరు మాకు మెంటర్గా రావడం మా అదృష్టం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లక్ష్మణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. బాసా సార్. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. మీరు ఏ రోజు సెక్షన్ చెప్పినా కూడా వండర్ఫుల్ గా చెప్తారు సార్. ఈరోజు నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మీ యొక్క జర్నీది క్షుణ్ణంగా మాకు చెప్పారు సార్. మీ ప్రసాద్ సార్ ఎందుకు ఈ వెస్టేజ్ చేయాలని మీ మేనగాళ్ళు చెప్పిన కొన్ని మాటలు మీరు కనెక్ట్ చేసుకొని మనతో పాటు తిరిగిన వాళ్ళు ఎందుకు ఇంతకుముందు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని ఆ పాయింట్తో అది మీరు సెర్చ్ చేసి దాని గురించి క్షుణ్ణంగా మళ్ళా ప్రసాద్ సార్ని అడగడం, ప్రసాద్ సార్ వచ్చి ఓకే అనడం, తర్వాత ఆర్కే సార్ చేసుకోవడం, మీ ముగ్గురు చూసుకొని మాకు ఒక లక్ష్మయ్య సార్ చెప్పిన ఒక ఆ సార్ కోసం వచ్చి ఆ సార్ ప్రసాద్ సార్ నిలబెట్టడం, ఇలా చూస్తుంటే ఈ కంపెనీ యొక్క గొప్పతనాన్ని గురించి మనం క్షుణ్ణంగా చెప్తున్నాం సార్. ప్రతిసారి కూడా మీకు చెప్పేది ఏంటంటే ఈ ప్రొడక్ట్ వాడండి, వాడిన తర్వాత వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకు వెనకబడుతున్నారు అనేది కాన్సెప్ట్ నాకు నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. శైలజ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఫీడ్బ్యాక్ బాగా చెప్పారు సార్ మీరు. కానీ ఒక్కరి కోసమైనా కష్టపడదాము అని చెప్పారు సార్.
ఇప్పుడు ప్రసాద్ సార్కి 52,000 చెక్ వస్తున్నా కానీ మనకు డౌన్లో వాళ్ళని పట్టుకొని మేడం మీరు చెయ్యండి, మీరు 12%కి వెళ్తారు, మీరు ఇంకా కొన్ని పీవీలు చెయ్యాలి అని చెప్పారు సార్ నాకు కూడా ప్రసాద్ సారు. కానీ ఏంటంటే కొంతమందికి చెక్ వస్తుంటే ఇంకా పక్కన వాళ్ళని అసలు పట్టించుకోరు సార్, చాలా మందిని చూశాను. మొన్న మా ఫ్రెండ్ కూడా ఇప్పుడు వెస్టేజ్లో ఫస్ట్ నేను అడిగితే అక్కడ జాయిన్ అయినాను పామూరులో అని చెప్పింది సార్. మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి రన్నింగ్ చేస్తా, నన్ను కూడా మా టీంలోకి రా నువ్వు మన పామూరు టీంలోకి అని చెప్పింది సార్, నన్ను అడిగింది. కానీ నేను రానని చెప్పాను సార్. అంటే మనం చెప్పడం వల్లనే మంది సార్, వాళ్ళు ఎన్ని అని చెప్పారు సార్. అది బాగా నచ్చింది సార్ నాకు ఆ పాయింట్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. అడిగింది సార్ ఆ అమ్మాయి నన్ను మా టీంలోకి రమ్మని, పామూరు టీంలోకి. కానీ నేనే వెళ్ళలేదు సార్, నేను రాను, నన్ను ఫస్ట్ నుంచి మా సార్ వాళ్ళు నడిపించారు ఇంజిమూర్ టీం సార్ వాళ్ళు, నేను వాళ్ళని వదిలి నేను అసలు రాను, నేను ఇప్పుడు సహాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టి నేను రానని చెప్పేస్తా సార్ మొకాన్ని అమ్మాయికి. మా ఫ్రెండే సార్ అయినా కానీ నేను చెప్పేస్తా సార్ మొకాన్ని అమ్మాయికి. థ్యాంక్ యూ తల్లి. వింజమూర్ టీం అందరి తరపున నీకు ధన్యవాదాలమ్మా. ఆ మాట చెప్పా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మీద ఆ నమ్మకం పెట్టుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఎట్లా అయినా సరే మేము నడిపిస్తాం, గెలిపిస్తాం మేడం. ఏంటంటే మీరు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. ఓకే మేడం. సరే సార్. థ్యాంక్ యూ మేడం. సరే సార్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ. మచ్. నెక్స్ట్ కాలేజ్ సార్ రొంపిచెర్ల. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గౌస్ బాషా సార్. వెరీ గుడ్ మార్నింగ్ కాళేశ్వర గారు. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. సార్ మీరు చెప్పే జూమ్ మీటింగ్ ప్రతి ఒక్క రోజు బాగా కనెక్ట్ అవుతా ఉంది. ఈ రోజు వెస్టేజ్ ఫ్యూచర్ ప్లాన్ గురించి చెప్పారు, బాగా చాలా బాగా కనెక్ట్ అయింది. ఏ పని అయినా ఇష్టంగా, కష్టంగా ఉండే పని కూడా ఇష్టంగా చేస్తేనే ఏదైనా సాధించగలమన్నారు. మేము ఏ పని అయినా కష్టంగా ఉంటే కూడా మేము ఇష్టంగానే చేస్తాం సార్. ఆ మాట మటుకు నాకు చాలా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ సార్. అతి తొందరగా తక్కువగా ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. మున్నా సార్, సురేఖ మేడం. సురేఖ మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భాషా సార్. వెరీ గుడ్ మార్నింగ్ మా. సార్ ఈరోజు జూమ్ మీటింగ్ అయితే చాలా బాగా నచ్చింది సార్ నాకు. ప్రతి ఒక్కసారి మీరు ఏదో కొత్తగా తీసుకొని వస్తారు సార్ జూమ్ మీటింగ్కి. ప్రతి ఒక్కసారి మాకు జూమ్ మీటింగ్ మీరు బాగా చెప్తారు సార్. మీరు ప్రతిసారి కూడా కొత్త కొత్త విషయాలు మాకు ఇంకా తెలియపరచాలి సార్. కానీ ఈరోజు మనం కష్టంగా నొప్పైనా ఉండాలి, అప్పైనా ఉండాలి అని అన్నారు సార్. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అప్పు ఉంటే మనము వెస్టేజ్లో అప్పు చేసుకునైనా మనము వెస్టేజ్లో ఉంటే గన ఖచ్చితంగా మనకు అప్పులు తీరిపోతాయి, ఆరోగ్యంగా ఉంటాం సార్. ప్రతి ఒక్కటి కూడా మనము తెలుసుకోవాలి సార్. వెస్టేజ్ గురించి తెలుసుకున్న వాళ్ళు ఎప్పటి కూడా వెనకడి వేయకూడదు సార్, ముందడిగే వేసిపోవాలా. ఇష్టంతోనే చేయాలి సార్. ఏదైనా కూడా నమ్మకం ఉండాలా. నమ్మకం ఉంటేనే సార్ మనం వెస్టేజ్లో సక్సెస్ అవ్వగలుగుతాము. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీరమ్మ మేడం. వీరమ్మ మేడం. ఓకే. మాలకొండరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వస్పా సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఎప్పుడు చెక్స్ చెప్పిన చాలా బాగుంటుంది సార్. ఈ రోజు నాకు నచ్చింది వచ్చేసి సార్ డబ్బుల గురించి చెప్పింది సార్. ఫ్యూచర్ లో 2050లో 50,000 వచ్చేసి లక్ష రూపాయలు 50,000 అవుతుంది, 10 కోట్ల వచ్చి లక్ష అవుతుంది చెప్పింది సార్. అది నిజం సార్. ప్రస్తుతం అది గ్యారంటీకి అవద్దు సార్. కానీ నాకు ఆ 2 పాయింట్స్ బాగా కనెక్ట్ అయింది సార్. ఇష్టంగా కష్టపడైనా ఇష్టం పని చేయమని చెప్పారు.
ప్రస్తుతానికి టీం సార్ లేకున్నా కానీ వెస్టేజ్ మాత్రం ఎప్పటికి వదులుకోండి సార్. సార్ నాకు వచ్చిన ఒక అవకాశం, మంచి అవకాశం అనుకుంటాను. సార్ కష్టపడి పనిచేస్తాను సార్. టీం 100% వస్తుంది సార్, ఇబ్బంది లేదు. సార్ చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మౌనిక మేడం గారు. సార్ నేను వీరమ్మన్ సార్, ఆచర్లగూడెం. మేడం చెప్పండి మేడం. నాకు నేను చేసే పని కాడ కూడా కష్టపడి ఇష్టంగా చేస్తున్నా, అది బాగా నచ్చింది సార్. నాకు బాగా సార్ చెప్పింది. గౌసు సార్, భాష సార్, నమస్తే సార్. అమ్మా నమస్తే, నమస్తే తల్లి. బాగా చెప్తున్నారు సార్, నాకు బాగా నచ్చింది ఆ మాట. కష్టమైన థ్యాంక్ యూ ఇష్టపడి అది బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ చెప్పే మచ్. మంచిగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆచార్యగూడెం నుంచి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది మాకు, తెలంగాణ నుంచి. థ్యాంక్ యూ మేడం, అవును సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకోసం ఒకరోజు వస్తాం మేడం ఆ ఊరికి. నేను ప్రసాద్ సార్ వస్తాము, ఒకసారి కలుస్తాం. సరే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మౌనిక మేడం. ఓకే. వెంకట సుబ్బ మేడం. ఆర్కే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. భాష సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మా. సార్, ఇష్టంగా కష్టపడి పని చేస్తే ఏదైనా ఫలితం వస్తుంది సార్. మనము ఊపిరి ఉన్నంత వరకు వేస్టేజ్ ని వదలకోకుండా మనము బలపరుచుకోవాలి. మనము వదలకోకుండా ఉండాలి సార్. మనము వేస్టేజ్ అనేది తులసి మొక్క అని చెప్పినారు సార్. అందరూ బాగుండాలి, దాంట్లో మనం కూడా బాగుండాలి సార్. మళ్ళీ వచ్చేసి 10 మందికి మనం చెప్పేటప్పుడు ఒక్కరైనా కనెక్ట్ అవుతారు సార్. మనం నమ్మకం పెట్టుకోవాలి సార్. మనం సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ లాస్ట్ సార్. ఫైనల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా 15 మంది ఉన్నాం. 15 మంది మన లీడర్స్. సార్ చెప్పినట్టుగా 100 మంది గుంపులుగా ఉండగానే వజ్రాలు 4 ఉన్నా చాలా అన్నారు. అదే విధంగా మనం నడుచుకుంటూ వెళ్తున్నాము. కాకపోతే కొత్త వాళ్ళని వచ్చేటట్టుగా ప్రయత్నం చేయండి లీడర్స్, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనం కొత్తగా ఒక ఫీల్డ్ వరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరో కనెక్ట్ అయినప్పుడు సార్ జూమ్ జరుగుతుంది. ఆ జూమ్లో కొత్త కొత్త విషయాలు జరుగుతాయి. ఇక్కడే కాదు, మీరు ఖాళీ ఉన్న సమయంలో మీరు రాండి అని చెప్పి ఒక 10 మందికి మనం తెలియపరిచినా ఆ 10 మందిలో ఒక 2-3 కనెక్ట్ అవుతారు లీడర్స్. ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ ఫైనల్గా ప్రసాద్ సార్, ఇంజమూరు గ్రేట్ లీడర్ సార్ వచ్చేది. ఆర్కే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. సార్ భాషా సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చాలా మంచి ఈరోజు సెషన్ ఎట్లా వస్తుందో అని చెప్పి నేను కూడా పెన్ను పేపర్ తీసుకొని రెడీగా కూర్చున్నాను. కానీ నా స్టోరీ నాకే చెప్పినట్లు ఉంది సార్. థ్యాంక్ యూ. మరలా ఒక్కసారి వెనక్కి పోయి అక్కడ గెస్ట్ హౌస్ లో ఉన్నట్లు చూసినట్లు నాకు మరలా ఈ 2 ఏళ్ళు కష్టం అప్పుడే 2 ఏళ్ళు అయిపోయిందా అనేది నాకైతే అవపడలే. మళ్ళీ 1 నుంచి మొదలు పెడితే మళ్ళీ ఎంత పని చేయాలనో అట్లా అనిపిస్తుంది ఇప్పుడు మరలా. చాలా బాగుంది సార్. చాలా ఆ స్టోరీ బాగుంది చెప్పడం. స్టోరీ మాత్రం ఈ రోజు నాకు తెలిసింది. నేనేమో మీరు చెప్పారు అనుకున్నా నా మాట, కానీ పిల్లలు చెప్పినారని ఈ రోజు చెప్తే నాకు ఎంత సంతోషంగా ఉంది. నా మీద పిల్లలకి ఎంత నమ్మకం, ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ప్లాన్ నాకు చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ చిన్న చిన్న ఆలోచనలు, మరి వాళ్ళకి ఎంత మేధాశక్తి ఉన్నట్టు నన్ను బాగు చేయడానికి వరకు వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నట్టు నీ మాటల ద్వారా తెలియపరచడం. ఖచ్చితంగా సార్, నీ మాట నేను ఎప్పుడు కూడా ఇంట్లో అన్న వాళ్ళ అమ్మ వాళ్ళు ఒకవేళ చెప్పిన ఎన్నోసార్లు నేను పెడచెవిని పెట్టుంటా. కానీ నువ్వు చెప్పిన మాట మాత్రం ఏ రోజు నేను మాత్రం పెడచెవిని పెట్టలేదు. ఖచ్చితంగా నీ మాట నేను తీసుకొని
ఇంకా లాస్ట్ చివరాఖరి దాకా ఈ వెస్టేజ్లోనే ఉంటాను. ఎంతో మందిని ఎంతమంది Yes. వచ్చినా ఇది అన్లిమిటెడ్. ఎందుకంటే గౌతమ్ బాలి సారే చెప్తున్నాడు, 1,00,000 మంది ఉద్యోగులకి మామూలుగా అప్లై చేసుకుంటే వెస్టేజ్లో కానీ అప్లికేషన్ వేసిన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది అంటున్నాడు. అవును. కష్టపడి పని చేస్తే ప్రతి ఒక్కరికి ఇక్కడ పని ఉంది. ప్లస్ నేను ఇచ్చే ట్రావెల్ ఫండ్ తీసుకోండి, కారు ఫండ్ తీసుకోండి, హౌస్ ఫండ్ కూడా ఇస్తానంటుంది కంపెనీ. ఎస్, కానీ అది నేర్చుకోగలగాల. అవును సార్. నేర్పించడానికి మనం ఉన్నాం కదా. అవును సార్, అవును ఖచ్చితంగా సార్. ఈరోజు నేను కావలికి మీటింగ్ వెళ్ళిన తర్వాత ఒక 2 months అయిపోయింది, 2 నెలలు అయింది కావలికి మీటింగ్కి వెళ్ళక. కావలి అవును. మీటింగ్లో ఎంత మంది అంటే ప్రతి ఒక్కరు, సార్ ఏమైపోయారు సార్, మీరు ఇక్కడ లేరంటే ఖచ్చితంగా మీ స్టేట్ ఏ ఏరియాలో ఉన్నామని, కానీ మీరు బాగున్నారు. ప్లస్ 10 మందికి మార్గదర్శిగా చూపించే దానికోసం ఎక్కడి నుంచి వింజమూరు ఎక్కడికో కొత్తగూడెం వెళ్ళి కూడా మీరు ఫోటో పెడుతున్నారు సార్. మరి మా టీంలోకి నువ్వు వచ్చుంటే బాగుండపోయిందా అని అంటున్నారు. కానీ ఇక్కడ ఎవరిది ఏం లేదు, నా సామర్థ్యం అంటే ఏం లేదు. నేను చెయ్యాలనేది నాకు ఒక మంచి బిజినెస్ నాకు ముందు వచ్చింది. నేను పడిపోయే ప్రతిసారి కూడా మీ మాటల ద్వారా నేను నిలబడడం జరిగింది సార్. ఇది మాత్రం 100%. ఎక్కడ ఓపు లేదు సార్, నాకైతే ఓపు లేదు. అట్ట పేరెంట్స్ ముందు కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, బంధువుల నుంచి కానీ ఎక్కడ కూడా లేదు, ఛాన్స్ లేదు. అలాంటి నన్ను ఈరోజు నిలబెట్టమంటే దానికి కేవలం నీ మాటల సపోర్టే. నేనున్నాను, నువ్వు నడువు, నేనున్నాను, నడువు అనే మాట ఎవరు చెప్తారు సార్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను మరి నా భార్య కూడా రెప్కా మేడం ఒకటే మాట అంటుంది, సార్ మాట మనం తీసుకున్నాము, సార్ మాట తీసుకొని మనం నిలబడి ఈరోజు గెలిచామంటే అదంతా కేవలం సార్ మాటే. చాలా సంతోషంగా ఉంది గెలిపడమే సార్. కాదు, గెలిపిస్తున్నారు కదా, ఇద్దరు కలిసి గెలిపిస్తున్నారు కూడా మీరు. సార్ గెలిపిస్తున్నాము. 3 నెలలు 52,000 పోగొట్టుకున్న చరిత్ర ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో నీకు మాత్రం ఉంది ప్రసాద్ సార్, ఇంకెవరికి లేదు. సార్ నా విశ్లేషణ థ్యాంక్ యూ అది. సార్. 3 నెలలు థ్యాంక్ యూ సార్. 50,000 వేసుకున్నా కూడా 1,50,000. ఎవ్వరు పోగొట్టుకోరు, ఎవ్వరు 10,000 పోగొట్టుకోరు ఈ రోజుల్లో. ఎందుకు పోగొట్టుకున్నావంటే టీం గెలవాలి. అవును సార్. 50,000 నొక్కడిని తీసుకుంటే లాభం లేదు. టీంలో ఉండే ప్రతి ఒక్కరు కనీసం 2,000 తీసుకోవాలి, 1,000 అయినా తీసుకోవాలని కాన్సెప్ట్ అది. అవును అది సార్, ఖచ్చితంగా. సమాజాన్ని బతికిచ్చే ఆలోచన. నాకు 50,000 వచ్చే చాలు, ఈ నెల కంతు కట్టుకుంటా, ఇంటికి ప్లాస్టింగ్ చేయించుకుంటా, ఇంకోటి చేసుకుంటా అంటే సమాజాన్ని చంపే ఆలోచన అది. ఇది నెట్వర్క్ బిజినెస్. ఇందాక చెప్పారు మీరు 1,00,000 మంది వచ్చి అప్లికేషన్లు వేసుకున్న అవకాశం ఉందని గౌతమ్ బాలి అంటున్నారని. ఆ 1,00,000 మందిని ఆహ్వానిద్దాం. ఖచ్చితంగా సార్. ఎస్. చాలా ఇన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కూడా ఒక మచ్చలేని టీం లాగా వింజమూరు టీం పోవాలని ఆశిస్తున్నాను. నా మాటను ఫాలో అయ్యి ముందుకు నడుస్తున్న మీరు గొప్పోళ్ళు, నేను కాదు. అది ముందుకెళ్దాం, గెలిపించే పనిలో ఉందాం. ఆ మాట చెప్పేవాళ్ళు లేరు సార్, ఇప్పుడు ప్రజెంట్ ఏమో లేరు. ఆ మాట చెప్తున్నారంటే మాటకి చాలా విలువ ఉంది సార్. ఎస్. నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు చెప్పావు, టీటీసీ అయిపోయింది, టీచర్ ట్రైనింగ్కి వెళ్ళు, కోచింగ్కి వెళ్ళు, మంచి జాబ్ వస్తుందని. కానీ అన్న ఆ మాట నాకు ఇప్పుడు కూడా అనిపించలేదు. ఎందుకో వెళ్ళాలి కలిసికట్టుగా. అంటే మరి ఆ టీచర్ పోస్ట్కి పోతే నువ్వు సైడ్ ఆర్కే ఉండాలి. ఇంకా ఎంతో మందిని కలుపుకుంటా పోవచ్చు అని ఒక ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం సార్. ఇంకా ఎంతో మంది రావాలి కూడా ఈ టీంలోకి. వస్తారు. నిజాన్ని నమ్మిన వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారు. రేపు ఉదయానికి కోటీసులు కావాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు, నష్టం లేదు. పోయి కూడా మళ్ళీ వస్తారు, అడిగిపోతారు. ఇప్పుడు వింజమూరు నుంచి నెల్లూరు వెళ్ళాలంటే వింజమూరులో బస్సు ఎక్కాల్సిందే, తప్పదు అది. కాబట్టి ఏదైనా చెట్టుకు మాగిన పండు రుచి వేరు, మనం ఒత్తి 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 పిసికి మగ్గబెట్టిన పండు రుచి వేరు. హిందీలో సామెత ఉంది, దేరికా ఫల్ మిఠా. సహనం దేవుడి వరమంట తెలుగులో. కాబట్టి ఓపిక.
ఇప్పుడు దాకా ఇబ్బందులు పడ్డారు, అవమానాలు పడ్డాం అందరం. ఇప్పుడు 2 జిల్లాల్ని 3 జిల్లాల్ని శాసించే స్థాయిలో ఉండి కూడా నేను ఏం చేస్తున్నా? చెప్పులు దిగిపోతే కుట్టించుకొని తిరుగుతున్నా. డబ్బు సంపాదించాలంటే 10 నిమిషాల పని. అది ఎట్లయినా వస్తుంది, పెద్ద పనేం కదా సంపాదించడం. కానీ ఏ రూట్లో సంపాదిస్తున్నాము, మనం చేసే యాక్టివిటీ, మనం చేసే యాటిట్యూడ్, మన ప్రవర్తన మన ముందు తరాల మీద ఎలా పడుతుంది, అదొక్కటి ఆలోచించుకుంటేనే మనం గొప్పవాళ్ళం. అది అండర్లైన్ చేసుకుని ముందుకు వెళ్దాం. ఏముంది అక్కడ? కాకపోతే ₹1,00,000 రేపు పొద్దున ఒకరిని తీసుకునివ్వండి, 1 సంవత్సరం తర్వాత 1,00,000 తీసుకుందాం. మనం ఫౌండేషన్ బలంగా ఉంటుంది కదా. అవును సార్. కానీ లేట్గా వచ్చే 1,00,000 ఆగదు. 10 రోజుల్లో వచ్చే 1,00,000 11 రోజులు కనపడకుండా పోవచ్చు కూడా. ఈ ప్లాట్ఫామ్ డిజైనింగే అది. ఆ డిజైనింగ్ అవును సార్. చెప్పుకుంటా పోదాం. మనం సిస్టంలో 100% ఉన్నాం. చాలా మంది అంటా ఉంటారు, మీరు ఎంఎస్ఆర్ అసలు సిస్టమ్ బ్రేక్ చేశారు. సిస్టాన్ని ఫాలో అవుతుండేది మనం. సిస్టాన్ని బ్రేక్ చేసి అమాయకుల దగ్గర 10,000కి 20,000 కొనిపించి పాయింట్లు వాల్యూ కొనుగోలు చేసుకుని చెక్కులు తెచ్చుకుంటుంది వాళ్ళు. సిస్టమ్ను ఫాలో అవుతుండేది మనం. ఏదైనా సరే మెయిన్ రోడ్లో పోతే ఏమేం జరగలం, దొడిదారిలో పోతే చేరలేం. ముళ్ళు కావచ్చు, పంచర్ అయిపోద్ది ఆటోమేటిక్గా. కాబట్టి కొంత మనకు 99% ఎథిక్స్ ఉండాలి. అదొక్కటి గుర్తుపెట్టుకొని ముందుకెళ్దాం. ఓకేనా? ఎందుకంటే ఓకే సార్. కష్టాలు చూసాం, కన్నీళ్లు చూసాం, బాధలు చూసాం, ఇబ్బందులు అన్ని చూసాం. ఇంకేముంది చూడ్డానికి? ఏం లేదు. గెలుపు ఒక్కటే చూడాలి మనం. మన కళ్ళు గెలుపు ఉందే పని చేయాలా, గెలుపే చూడాలా, గెలుపే కోరుకోవాలా. ఓకేనా డియర్ ఫ్రెండ్స్? ఎస్, అవును సార్. ఆ గెలుపు కోసం ముందుకెళ్దాం. ఖచ్చితంగా సార్. ఓకే. ఏదైతే ఓకే సార్. పోయిందని ఓకే సార్. బాధపడుతున్నామో మరి సార్ కూడా ఈరోజు అని చెప్పారు, 2-3 నెలలు పోగొట్టినా కూడా ఈరోజు మరి ప్రసాద్ సార్ మరలా 2 ఎలవబులతో మరలా ముందుకు వచ్చాడు సార్ అని చెప్పి 10 మందికి తెలిసే విధంగా సార్ వాళ్ళు చెప్పి తెలియపరిచారు. మళ్ళీ ఈరోజు కావాలో నిశ్శబ్దం చప్పుడు చేయడం స్టార్ట్ చేస్తే ఎవ్వడు ఆపలేడు. జరిగిన నిశ్శబ్దమే మొన్నటిదాకా దేనికి పనికిరాదు. వింజమూరు టీం సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. కానీ వింజమూరు టీం చేసే గ్రౌండ్ వర్క్ అది కనపడదు. గెలిపించుకుంటున్నాం. విజయం ఎప్పుడు, రోజు విజయం కనపడదు, ఫెయిల్యూరే కనపడద్ది. గెలుపు ఒక్కసారే కనపడద్ది. ఒక్కసారి కనిపించే గెలుపు కోసమే అందరం పనిచేద్దాం. తరాలు బాగుపడతాయి. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చాలా సార్. బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాసా సార్. మీ అందరి కోసం ఒక చిన్న మాట సార్. ఎందుకంటే ఈరోజు రొంపచెర్లలో గ్రామంలో ఒక 5 మంది లీడర్స్ కలిసి ఒక మీటింగు ఘన విజయంగా చేశారు. వాళ్ళ కోసంగా ఒక్క 30 సెకండ్లలో ఒక వీడియో చేశాను. మీ పర్మిషన్ ఇస్తే ఆ వీడియోని ప్లే చేస్తాను సార్. ప్రొసీడ్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమేది గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాసా సార్ విన్నారా సార్? వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. కాబోయే అద్భుతమైన లీడర్స్. ఎస్ సార్. పంచ పాండవులు సార్. ఆ ఏరియా మొత్తాన్ని లీడ్ చేయగలరు, అందరినీ గెలిపించగలరు. ఎస్ సార్. అవకాశం అయితే గెలిపించి 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 గెలవగలరు. ఎస్ సార్. ఎస్. వాళ్ళలో గెలవడంలో ఏముంది రామకృష్ణ గారు? గెలవడంలో ఏముంది చెప్పండి? ఎస్ సార్. గెలిపించుకొని ఒకరిని భుజం మీద చేసుకొని పక్కకు పోతా ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించండి. ఎస్ సార్.
ఆ, మన వాళ్ళ చుట్టూ ఉండే బాగుండాలి కదా. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ వాళ్ళల్లో నాకు ఇచ్చినందుకు. ఓకే సార్, వాళ్ళల్లో కాళేశి సార్ వచ్చేసి 1 మంత్ అయింది. ఆ 1 మంత్లో సిస్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి ధైర్యంగా ముందుండి నడిపిస్తున్నారు సార్. సార్ వచ్చేసి ఇంకా థ్యాంక్ కూడా యూ. ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అవును, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా, అంటే ఈ వీడియో ఎందుకు వేసానంటే మనం అందరం కలిసికట్టుగా వెళ్ళి ఒక హోమ్ మీటింగ్ కావచ్చు, ఒక పెద్ద మీటింగ్ కావచ్చు, ఇలాంటివి చేసుకుందామనే ఉద్దేశంతోనే పెట్టాను తప్ప మరి ఇంకొక ఏ ఉద్దేశం లేదు లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా ఇలా కష్టపడాలి, మనం అందరం సపోర్టివ్గా వెళ్ళి ముందడుగు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక గెస్ట్తో రేపు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ హెల్త్. గుడ్ మార్నింగ్.